అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై ఇట్లా చేసుకున్నారనుకో మీకు అయితే చేదు అయితే రాదు. ఫస్ట్ అయితే దీన్ని అయితే తయారు చేసేసుకుందాం. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోనే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత అందులోనే జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే జీలకర్రని అయితే యాడ్ చేసుకొని ఇవి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోండి. జీలకర్ర అయితే మాడిపోకుండా చూసుకోండి. ఇదైతే ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయనైతే కట్ చేసుకొని నేనైతే పచ్చిమిరపకాయ ఒకటే తీసుకొని వేసుకున్నా. ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. ఇదైతే ఫ్రై అయితే చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా చూసుకోండి. అందులో కళ్యామాకునైతే యాడ్ చేసేసుకుంటున్నా. యాడ్ చేసుకొని ఇదైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కళ్యామాకు వేసినప్పుడు మనకి చిల్లుతుంది. ఆయిల్ అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఆ తర్వాత అందులోనే నేనైతే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నా. అవైతే కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్స్ అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై అయితే చేసేసుకుందాం. వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఇవైతే కొంచెం వరకు అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. 1 మినిట్కి ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోండి. అంతా సైడ్స్కి అయితే ఉంచుకోకండి. సైడ్స్కి ఉంచుకుంటే మాడిపోతుంది. ఆ తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ అయితే మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. ఈ కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే పసుపు అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకోండి. ఈ కాకరకాయ ఫ్రై అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టం కొద్దీ తింటారు. చేదు రాకుండా ఇష్టం కొద్దీ తింటారు. అందులోనే మనమైతే కాకరకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. కాకరకాయ అయితే చేదు రాకుండా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసి పెట్టానండి. మీ పిల్లలకి చాలా ఇష్టం కొద్దీ తింటారు. ఇదైతే కన్ఫామ్గా ట్రై చేయండి. చేదైతే అస్సలు రాదు. ఇదైతే కొంచెం వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి. 2 మినిట్స్కి ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోండి. క్యాప్ పెట్టేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఇది క్యాప్ తీయాలి. క్యాప్ ఒకసారి పెట్టుకొని 2 మినిట్స్ వరకు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఫ్రై అయ్యే వరకు అయితే చేసుకోండి. ఈ కాకరకాయలు అయితే చేదు అంతా పోయే వరకు అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత కొంచెం వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి. అందులోనే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే 1 టేబుల్ వేసుకున్నా. ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. ఈ కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ ఫ్రై అయితే
పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ చాలా ఇష్టం కొద్దీ తింటారు. చేదు అయితే కన్ఫామ్గా అయితే రాదు. అందులోనే కొత్తిమీర పౌడర్ అయితే వేసుకున్నాను నేను. 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని అయితే ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. ఇదైతే కొంచెం వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే నేను రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకున్నా. 1.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొత్తిమీరకి అయితే యాడ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చేదు అయితే రాదు. చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.